హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆగస్ట్ 14th మన ఇండియన్ సినిమాలో 2 బిగ్గెస్ట్ మూవీస్ అయితే క్లాష్ అయితే అవ్వబోతున్నాయి. ఒకటి కూలీ అండ్ ఇంకొకటి ఏంటంటే వార్ 2. సో ఈ 2 మూవీస్ యొక్క స్ట్రెంత్ ఏంటి అండ్ ఏ మూవీస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ మనం వార్ 2 సినిమా మనం చూసుకుంటే కనుక అది ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ. సో వార్ అనే సినిమా 2019లో అయితే వచ్చింది. పెద్ద హిట్ ఆ మూవీ. సో రితిక్ రోషన్కి ఆల్మోస్ట్ ఆ మూవీ అయితే ఒక మంచి కంబ్యాక్. సో యశ్రాజ్ సంస్థ ఆ మూవీని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మూవీ మనం చూసుకుంటే కనుక ఆ మూవీలో రితిక్ రోషన్తో పాటు మన ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారు. సో అది ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయితే ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా అదైతే ఉండబోతుంది. సో నార్త్ బెల్ట్స్లో ఆ మూవీకి అసలు తిరుగులేదు అసలు. బికాస్ యశ్రాజ్ సంస్థ ఏంటంటే కనుక వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది. అది ఇండియాలో కానీ ఓవర్సీస్లో కూడా వాళ్ళకి చాలా మంచి స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. అటు అమెరికా కానీ లండన్ కానీ ఇలా ఫారెన్ కంట్రీస్ అన్నీ మనం చూసుకుంటే కనుక యశ్రాజ్ ఫిలిమ్స్కి వాళ్ళకే సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో ఆ మూవీ ఓవర్సీస్లో కలెక్ట్ చేయడానికి మంచి కలెక్షన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నార్త్ బెల్ట్లో కూడా ఎవరైతే నార్త్ ఇండియాలో ఉంటారో సో వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ వార్ 2కి అయితే ఇస్తారు. ఎందుకంటే కనుక సో అక్కడ రితిక్ రోషన్ మూవీ, బట్ అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. దాంతో మన తెలుగు స్టేట్స్లో చాలా ప్లేస్ అయితే ఆ మూవీకి అయితే ఉండబోతుంది. సో ఆయన మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది కూడా నాగవంశీ గారు. సో తనకి ఒక సినిమాని ఎలా లేపాలి అని చెప్పి తనకైతే బాగా తెలుసు. సో ఎర్లీ మార్నింగ్ షోస్ అయితే వేస్తారు అండ్ అన్ని డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్ అదంతా నాగవంశీ గారు చూసుకుంటారు. సో మన తెలుగు స్టేట్స్లో సో అది ప్రాబ్లం అయితే లేదు. బట్ నార్త్ ఇండియాలో మనం చూసుకుంటే కనుక సో అది యశ్రాజ్ సంస్థ నిర్మించింది కాబట్టి నార్త్ ఇండియాలో వాళ్ళకైతే మంచి స్క్రీన్స్ అయితే దొరుకుతాయి. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికైతే ఇస్తారు. బట్ కూలీ మూవీ నార్త్ ఇండియా మనం చూసుకుంటే కనుక దానికి పాజిటివ్ టాక్ అనేది కంపల్సరీ రావాలి. ఇట్లా మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కష్టము. బికాస్ వార్ 2 ఉంది కాబట్టి సో కంపల్సరీ దానికి ఒక విక్రమ్ లాగా, ఒక ఖైదీ లాగా, ఒక బాహుబలి 2, త్రిబులర్ లాగా, పుష్ప 2 లాగా ఒక యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రావాలి. సో అప్పుడు ఏమన్నా కూలీ అనే మూవీ ఇంపాక్ట్ అయితే చూపించగలదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక కూలీ మూవీ హిందీలో మనం చూసుకుంటే కనుక ఆమిర్ ఖాన్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆమిర్ ఖాన్ గారు మంచి హీరో, బట్ తనకి ఏదో ఒక మాస్ బేస్ అనేది లేదు. తనకు మంచి క్లాస్ హీరో, పైగా తన ఈ మూవీలో క్యామెల్ అయితే ఉన్నాడని చెప్పి మనకు అందరికీ తెలుసు. సో అది కూలీకి ఏంటంటే కనుక సో పెద్దగా నార్త్ ఇండియాలో పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు. అండ్ ఇప్పుడు వార్ 2 మూవీ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కనుక రితిక్ రోషన్తో పోల్చుకుంటే కనుక రజనీకాంత్ గారు ఇది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ అవర్ కంట్రీ. సో తమిళనాడులో చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకైతే కూలీకి అయితే ఇస్తారు. సో ఆబ్వియస్గా ఆయన ఆ మూవీని ప్రొడ్యూస్ అవుతుంది సన్ పిక్చర్స్. సో సన్ వాళ్ళని కూడా మనమైతే తక్కువ అంచనా అయితే వేయొద్దు. బికాస్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ని ఓకే చేసి అది 100% కాదు 200% హిట్ అవుతుంది అంటే కనుకనే వాళ్ళైతే ఒక మూవీ అయితేనే ప్రొడ్యూస్ చేస్తారు. బికాస్ వాళ్ళ సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక సో రోబో అనే మూవీ కానీ జైలర్ అనే మూవీ కానీ విజేత తీసిన సర్కార్ అనే మూవీ కానీ ఇలా వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది. బికాస్ డైరెక్టర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడము అదంతా ఉండదు. సో ఒక మంచి బౌండ్ స్క్రిప్ట్ తీసుకుని దానికి ప్రాపర్గా షూట్ చేసి ఒక మంచి అవుట్పుట్ అయితేనే వాళ్ళకైతే చేస్తుంటారు. అందుకే సన్ పిక్చర్ సక్సెస్ రేట్ కూడా తమిళనాడులో బాగానే ఉంటుంది. సో ఇప్పుడు కూలీకి కూడా ఆబ్వియస్గా అలానైతే ఉంటుంది. సో వాళ్ళు అంతా చూసి ఓకే చేస్తేనే ఈ మూవీ సెట్స్ మీదకే వెళ్తుంది. సో 5 hours రష్ చేయడము, 6 hours రష్ చేయడం ఇదంతా సన్ పిక్చర్స్ కాంపౌండ్లో అయితే ఉండదు. సో ఇప్పుడు కూలీ మనం చూసుకుంటే కనుక తమిళనాడులో ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళైతే కూలీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమన్నా మల్టీప్లెక్స్లు ఉంటే కనుక అప్పుడు వాళ్ళు వార్ 2కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక కూలీ యొక్క బిగ్గెస్ట్ ప్లస్ మనం చూసుకుంటే కనుక ఆ మూవీ యొక్క క్యాస్టింగ్. సో మన తెలుగు గురించి నాగార్జున గారు అయితే ఉన్నారు అండ్ కర్ణాటక నుంచి ఉపేంద్ర గారు అయితే ఉన్నారు. అండ్ మలయాళం నుంచి మనం చూసుకుంటే కనుక సోబిన్ గారు అయితే ఉండడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో ఆ మౌనిక అనే సాంగ్ కూడా పెద్ద హిట్ అయితే అవుతుంది. సో కూలీ మనం చూసుకుంటే కనుక వాళ్ళు కేరళ సైడ్ నుంచి మనం చూసుకుంటే కనుక ఒకరిద్దరు మలయాళం యాక్టర్స్ అయితే ఉన్నారు. బట్ రజనీకాంత్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తను కేరళలో కూడా తనైతే ఒక సూపర్ స్టార్. సో కేరళలో తమిళ్ డబ్డ్ మూవీస్ మలయాళం కూడా డబ్ అయితే చేరే వాళ్ళు డైరెక్ట్ తమిళ్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తారు. బికాజ్ ఏంటంటే కేరళలో ఉండే ప్రతి ఒక్కరికి తమిళ్ అనేది తెలుసు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ ఈ మూవీ ఈ 3 స్టేట్స్లో మనం చూసుకుంటే కనుక కూలీకి అప్పర్ హ్యాండ్ అనేది వస్తుంది. బికాస్ కర్ణాటక మనం చూసుకుంటే కనుక సో అక్కడ ఉపేంద్ర గారు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ తను ఒక 10 years తర్వాత ఆల్మోస్ట్ ఒక సెల్యూట్ అనే సినిమా తర్వాత మళ్ళీ తనైతే ఒక తమిళ సినిమా అయితే చేయడం అయితే జరిగింది. సో
ఆ మూవీకి కర్ణాటకలో నుంచి కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. అండ్ మన తెలుగులో కూడా అంతే, లైక్ ఎస్పెషల్లీ బీఎన్సీ సెంటర్స్లో లైక్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వాటుకి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎస్పెషల్లీ బట్ బీఎన్సీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కూలీకి అయితే ఇస్తారు. బికాజ్ అది ఒక రజనీకాంత్ సినిమా, అనేది ఒక పక్క కమర్షియల్ సినిమా అది. అని ఇక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో లోకేష్ కనకరాజ్ లైక్ ఇంతమంది స్టార్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. సో మంచిగా హ్యాండిల్ చేసి ఒక విక్రమ్ లాగా ఒక మంచి స్టోరీని తీసుకుని మంచిగా హ్యాండిల్ చేస్తే కనుక లైక్ కూలీ అనే సినిమాకి స్కై ఈజ్ ద లిమిట్ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రమోషన్స్ మనం చూసుకుంటే కనుక జస్ట్ వార్ 2 అని వాళ్ళైతే జస్ట్ ఒక టీజర్ అయితే వదిలేరు. బట్ ఆ టీజర్లో మిక్సర్ రెస్పాన్స్ అయితే ఉంది. బట్ కూలీ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఏవైతే వాళ్ళని వదులుతున్నారో సో రామబాణం లాగా సో అవన్నీ ఒక పాజిటివ్ బజ్ అయితే వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ 100 Days to Go అని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో అది పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్గా మౌనిక అని చెప్పి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. సో అది కూడా పాజిటివ్గా అయితే ఉంది. అండ్ లోకేష్ కనకరాజ్ లైక్ ఈ సినిమా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి తనైతే ప్రమోషన్స్కి అయితే రెడీ అయితే అయిపోయాడు. నిన్న లైక్ అనుపమ చోప్రాకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది. దాంతో ఆయన కొన్ని విషయాలు అయితే పంచుకున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఆ సినిమాకి తను తీసుకునే శాలరీ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ ఈ మూవీ లైక్ తలపతి మూవీ గుర్తొచ్చిందని చెప్పి లైక్ రజనీకాంత్ గారు చెప్పడం అయితే జరిగింది. సో అండ్ లైక్ ఈ మూవీ థియేటికల్ ట్రైలర్ కూడా లైక్ August 2కి అయితే లాంచ్ చేస్తున్నాము. అండ్ ఆడియో ఫంక్షన్ వచ్చేసి లైక్ August 5కి అయితే చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ప్రమోషన్స్లో మనం చూసుకుంటే కనుక లైక్ కూలీ అనేది ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్ ఉంది. సో బట్ వార్ 2 మనం చూసుకుంటే కనుక లైక్ ఆ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి ఆ మూవీ అయితే కంపల్సరీ హిట్ అయితే అవ్వాలి. బికాస్ తన లాస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర అనేది లైక్ మిక్స్డ్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఈ మూవీ కనుక వార్ 2 కనుక బ్లాక్ బస్టర్ అయితే కనుక తన నెక్స్ట్ తీయబోయే సినిమా లైక్ బ్రహ్మాస్త్ర 2 అండ్ బ్రహ్మాస్త్ర 3 కానీ తన పాత అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే కనుక వార్ 2కి స్టోరీ ఇచ్చింది ఆదిత్య చోప్రా. సో తను దిల్వాలే దునియా లే జాయేంగే లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే తీయడం అయితే జరిగింది. సో యష్ రాజ్ సంస్థ చైర్మన్. సో తను ఆ మూవీ స్టోరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తను ఒక ఇంకోటి ఏంటంటే కనుక లైక్ వార్ 2 అనే సినిమా డెఫినెట్గా హిట్ అయితే అవుతుంది. బికాజ్ మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. బికాజ్ యష్ రాజ్ సంస్థ లైక్ ఏంటంటే కనుక వాళ్ళ ఖర్చుకి అయితే వెనకాట అయితే అవ్వరు. బికాజ్ అవసరమైతే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీషూట్ అయితే చేస్తారు వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకోవడానికి. ఇలా అందుకే ఈ మూవీ కూడా వార్ 2 అనేది కూడా కొంచెం లేట్ అయితే అవుతుంది. బట్ వాళ్ళు కనుక వన్స్ ట్రైలర్ వదిలేసి చేస్తే కనుక అది కూడా స్కై ఈజ్ ద లిమిట్. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పి మనమైతే అసలు చూడాలి. బట్ ఎస్పెషల్లీ ఫైనల్గా ఏంటంటే కనుక లైక్ నార్త్ ఇండియాలో వార్ 2 అనేది కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది. అండ్ మన తెలుగు స్టేట్స్లో కూడా. బట్ ఇప్పుడు మన మిగతా స్టేట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూలీ అనేది అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ బీఎన్సీ సెంటర్స్లో. అండ్ ఇప్పుడు కూలీ సినిమా మనం చూసుకుంటే కనుక లైక్ హిందీలో కొనుంది లైక్ పెన్ మూవీస్. సో వాళ్ళే RRR అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళకు కూడా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ కూలీకి ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక లైక్ ఆ మూవీ ఎల్సీకు కనుక కనెక్ట్ అయితే కనుక లైక్ మన సౌత్ ఇండియాలో కూడా స్కై ఈజ్ ద లిమిట్ అసలు. సో 2 మూవీస్కి స్ట్రెంగ్స్ ఉన్నాయి, 2 మూవీస్కి కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఏం జరగబోతుంది అని చెప్పి మనమైతే August 14కి అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే కూలీ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బికాస్ అక్కడ ఉన్నది లోకేష్ కనకరాజ్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ ఆ మూవీలో లైక్ మంచి క్యాస్టింగ్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ ఆ మ్యూజిక్ చేసింది అనిరుద్ధ్ అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. చాలా రోజుల తర్వాత తను లైక్ ఒక పక్క కమర్షియల్ సినిమాలకి అయితే చేయడం అయితే చేయబోతున్నాడు. సో లోకేష్ కనకరాజ్ ఏం చేస్తాడు అని చెప్పి మనమైతే చూడాలి. సో నా ఒపీనియన్ ఏంటంటే కనుక నార్త్ ఇండియాలో వార్ 2 అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మన సౌత్ ఇండియాలో కూలీ అనే మూవీ కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి జస్ట్ నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ 2 మూవీస్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.